నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం. టీడీపీ నేతలపై ఫైర్. మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం. కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కేటీఆర్. జలవనరుల శాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. డొక్కాడని నిరుపేదలు రేషన్ బియ్యం నువ్వు ఇచ్చేటువంటి మనిషికి తలకి 4 కిలోల బియ్యాన్ని లైన్లో గంటల తరబడి నుంచుని బియ్యం తీసుకునేటువంటి కర్మ ఉండకూడదు. పని మానుకుని అంటే రెక్కాడితే గాని డొక్కాడని పేద జీవులు ఒక రోజు పని మానుకుని 4 కేజీల తలకి 4 కేజీల బియ్యాన్ని లైన్లో నుంచుకుని పోటో రోజో గంటల తరబడి ఆ రోజు పని మానుకుని ఉండకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు బియ్యాన్ని ఇంటి ముంగిట్లోకి అందించేటువంటి కార్యక్రమం పెడితే మీకు ఎప్పుడన్నా ఆ బుర్రలోకి వచ్చిందా? అరే పేదవాడు బియ్యం తీసుకోవాలంటే 1 రోజు 2 రోజులో పని మానుకుని కూలి మానుకుని వచ్చి లైన్లో నుంచోవాలి, రేషన్ షాప్ దగ్గర మనం వాడి ఇంటికి పంపిద్దామే అనే ఆలోచన వచ్చిందా? రాలేదు కదా. అంటే పేదవాడి పట్ల ఏ రోజు మీకు కన్సర్న్ ఉండదు. పేదవాడి పట్ల ఏ రోజు సానుకూలమైన దృక్పథం ఉండదు. మీకు వాడి పట్ల మంచి ఆలోచన చేద్దామనే ఉండదు. ఇవాళ ఎంత మీరు కిరాతకంగా ఆలోచిస్తారంటే, ఎంత రాజకీయాన్ని మిళితం చేసి ఆలోచిస్తారంటే, ఎంతసేపు మనుషుల్ని ఓట్లు 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 ఆడి మనిషిగా కనపడ్డు ఓట్లుగా కనపడుతుంది మీకు. మీరు ఎక్కంగానే 15 లక్షల మంది పెన్షన్లను రద్దు చేయటమే కాకుండా అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పేదవాడు కట్టుకునేటువంటి నిరుపేద కట్టుకునేటువంటి ఇంటి కార్యక్రమాన్ని కూడా నిలుపుదల చేసి ఎంక్వైరీ చేసి ఆ ఇళ్లన్నీ ఆపేశావు. సగంలో ఆగిపోయిన ఇళ్లు మొండి గోడలతో ఉన్నాయి. ఈ రోజుకి 2014లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వల్ల నిలుపుదల చేసినటువంటి మొండి గోడల ఇల్లు ఇప్పటికీ మనకి ఊళ్ళల్లో కనపడతాయి. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎక్కి కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేసింది కాబట్టి ఆపేయండి అని చెప్పాడు. దాని మీద ఎంక్వైరీ అన్నాడు. 19లో నువ్వు పడిపోయే లోపు ఆ ఎంక్వైరీ ఏమన్నా నిగ్గు తేల్చావా? ఏ కాంగ్రెస్ వాడినన్నా ఏ అధికారినన్నా దొంగగా తేల్చావా? శూన్యం. కానీ అక్కడ నీకేంటంటే కక్ష. కాంగ్రెస్ పార్టీలో పథకం వచ్చింది కాబట్టి దాన్ని నేను ఆపాలి. రాజశేఖర రెడ్డో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ శాంక్షన్ చేసింది కాబట్టి నేను ఆపాలి, రద్దు చేయాలి. ఆడింటి మీద జగన్ జెండా ఉంది కాబట్టి రద్దు చేయాలి. అంటే ఎంత కిరాతకమైనటువంటి నీచమైనటువంటి ఆలోచనలు అమలు చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఇవాళ పేదల గురించి ముసలి కన్నీరు కారుస్తావు. మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటి కలెక్టర్ల సమావేశం పెట్టి ఏం మాట్లాడావు చంద్రబాబు నాయుడు? నువ్వు మా వాళ్ళు 10 సంవత్సరాలు అధికారం లేక అల్లాడిపోయారు, మా వాళ్ళు ఎండిపోయారు, మా వాళ్ళు పనుల కోసం మీ దగ్గరికి వస్తుంటారు, వాళ్ళని కూర్చోబెట్టి కాపీ ఇచ్చి వాళ్ళు ఏం కావాలంటే అది చేయండి. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చెప్పేటువంటి కలెక్టర్లకు ఇచ్చినటువంటి మొట్టమొదటి సందేశం ముఖ్యమంత్రిగా. అంటే దిశానిర్దేశం చేస్తున్నావు, ఈ రకమైనటువంటి దిశానిర్దేశం చేస్తూ మాట్లాడుతున్నావు. ఇవాళ ఇవాళ ఈనాడు అనుకుంటా దేంట్లోనూ రాశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల వద్దే పెన్షన్ ఉత్తర్వుల్ని తుంగల తొక్కి వృద్ధులపై కక్ష సాధిస్తున్నారు జగన్ రెడ్డి ముఠా అని విమర్శించారు. వీళ్ళందరూ కూడా కలిసి వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే దుర్మార్గమైన కుట్రలో భాగస్వాములై ఈరోజు ఈ దారుణానికి పాల్పడ్డారు. నిన్నే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు, చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు, ఉత్తరం రాశారు. అయినప్పటికీ కూడా
ముఖ్యమంత్రి కనుసన్నల్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ, అదేవిధంగా కమిటీ సభ్యులు, పంచాయతీరాజ్ సెక్రటరీ, అట్లాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ పెత్తనం వెలగబెడతా ఉన్న ధనంజయ రెడ్డి కూడా బాధ్యుడే. అందరూ కలిసి ఈరోజు 56 లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండలు 42 డిగ్రీ పైనున్న పరిస్థితుల్లో సచివాలయాలకు మీరు రమ్మన్నారంటే ఏసీ రూముల్లో కూర్చున్న అధికారులారా, ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్న స్వార్థపూరిత అధికారులు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీకు మానవత్వం ఉందా? చాలామంది జిల్లా కలెక్టర్లు ఇంటింటికి పెన్షన్ ఇచ్చే విధానం దశాబ్దాల తరబడి ఉంది. కొద్దిపాటి విలేజ్ సెక్రటరీలు ఉన్నప్పుడే ఇంటింటికి వెళ్ళి ఇచ్చొచ్చాం. ఇవాళ 1,35,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. 15,005 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగస్తు కూడా లెక్క తీసుకుంటే 50 పెన్షన్లు ఒక్క రోజులో ఇచ్చే సామర్థ్యం అధికార యంత్రాంగానికి ఉందని జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా సెర్ఫ్ సిఇఓ దుర్మార్గంగా మురళీధర్ రెడ్డి ఈ కుట్రలో భాగస్వాముడు, ప్రధానమైన భాగస్వామి. ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి కలెక్టర్లు చెప్పిన సమాచారాన్ని పక్కదోవ పట్టించి ఇవాళ మీరు ఏకపక్షంగా 56 లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండర్లో సచివాలయాలకు రమ్మన్నారంటే ఎంత దుర్మార్గమో దీని మీద మళ్ళీ వెంటనే చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకోవాలి. వెంటనే మీరిచ్చిన ఆదేశాలను మోడిఫై చేయాలి, మీరిచ్చిన ఆదేశాలను మార్చాలి. ఇవాళ అప్పుడే వైసీపీ నాయకులు మంచాల మీద వృద్ధుల్ని, పింఛన్దారుల్ని ఈ మండు టెండర్లో ఊరేగిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బీజేపీ నాయకుల మీద, ఎన్డీఏ కూటమి మీద విష ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉన్న సంబంధిత బ్లూ మీడియా ఛానల్స్ కావచ్చు, సంబంధిత మరి ఛానల్స్. ఎంపీ బార్గని భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈ జన్మభూమి కమిటీలు యూజ్లెస్ ఫెలోస్ 100 రూపాయలు కమిషన్ తీసుకునేవారు. ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ సీన్ రివర్స్, సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, నడవలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా లైన్లో నుంచుని అష్ట కష్టాలు పడబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 66,70,000 మంది అవ్వాతాతలు లైన్లో నుంచోబోతూ ఉన్నారు. అంటే ప్రతి ఇంట్లో కూడా 4 ఉంటారు కదండి. అంటే 66 లక్షలు ఇంటూ 44 చూసుకుంటే సుమారుగా 2.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లారా గమనించండి. ఈ ప్రబుద్ధులు చెప్తా ఉన్నారు వీళ్ళే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారంట. ఎవరైతే ఈ అవ్వాతాతలు అందరూ క్యూ లైన్లో నుంచోబెట్టే గనులు మేమే అని చెప్పేసి కాలర్ ఎగరేసుకుని చెప్పుకుంటా ఉన్నారు. అంటే 2.5 కోట్ల మంది ప్రజలు వాళ్ళ ఇళ్లల్లో ఉన్న అవ్వాతాతలకి అష్ట కష్టాలు తెప్పించిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ బ్యాచ్. ఇది ఏప్రిల్ నెల, ఇది ఓకే. మే నెల ఇంకెంత మట్టు టెండలు ఉంటాయండి? మే నెలలో ఎలా చేస్తారు? ఇదేమన్నా ఒకరికో లేకపోతే 10 మందికో 100 మందికో లేదా 1000 మందికో ఇచ్చే పెన్షన్లా? మా రాజమండ్రిలోనే చూస్తే సుమారుగా 32,000 పైచిలకు ఉన్నారు. గతంలో వీళ్ళు 14,000 మందికి ఇస్తే మేము డబల్ 32,000 మంది ఉన్న రాజమండ్రి సిటీ ఒకటే 32,000 మందికి పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఎంత కాల వ్యవధి పడుతుంది? ఒక్కసారి ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు దుర్మార్గులు. ఈ దుర్మార్గులు చేసిన కార్యక్రమం ఇది. ఇవాళ వాలంటీర్లని ఉపయోగించకుండా మీరు పెన్షన్ డోర్ డెలివరీకి ఎలా ఇస్తారో మాకు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం.
మీరు వాలంటీర్స్ పిల్లల్ని ఉపయోగించకుండా, రాజమండ్రిలో నాకు తెలిసి 1300-1400 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఈ 1400 మందికి వీళ్ళకి అందరికి కూడా అలవాటు, పొద్దున్నే చక్కగా ఇచ్చేసే అలవాటు. మరి 1400 మందిని ఉపయోగించకుండా ఏ సిబ్బందిని ఉపయోగించి వాళ్ళు ఇల్లులు తెలుసుకోవడం ఎలా తెలుసుకుంటారు, వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఎలా ఇస్తారు? పోనీ చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తే, ఆ కిటికీ ఏదో మీరు చెప్తే మేము తెలుసుకుంటాం. వాళ్ళు తెలుసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మొత్తం అన్నీ చేయడానికి నాకు తెలిసి 4 రోజులు పడుతుంది. మరి డోర్ డెలివరీ ఎలా ఇస్తారో మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము పూర్తి స్థాయిగా తెలుసుకుంటాం. మళ్ళీ ఇంకోటి కూడా, ఇంటి వద్దకు పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం చెప్పలేదు కదా అని చెప్తా ఉన్నాడు. ఈనాడు పేపర్లో చేశారు. మరి ఎలా చేయాలో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 66,70,000 మందికి పెన్షన్లు ఇంటికి ఎలా పంచాలో మీరు చెప్తే మేము కూడా ఆ కిటికీ ఏంటో తెలుసుకుంటాం. వాలంటీర్ సిస్టమ్ ఉపయోగించకుండా, ఇప్పుడు దాకా అలవాటు పడిన వాలంటీర్ సిస్టమ్ ఉపయోగించకుండా ఎలా చేయాలో చెప్తే మేము తెలుసుకుంటాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బహిరంగ లేఖ రాశాడు. బహిరంగ లేఖలో ఆయన పేర్కొన్నాడు, ఈ పరిణామాలన్నీ వైసీపీ కుట్రలు కుతంత్రాలుగా ఉపయోగించుకుని విధానాన్ని రాష్ట్ర ప్రజలు లబ్ధిదారులు అర్థం చేసుకోవాలంట. ఎలా అర్థం చేసుకోవాలో పోనీ మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలను జగన్ రెడ్డి లెక్క చేయకుండా మంటుడెండల్లో పెన్షన్దారులని కష్టపడి ఈ నెపాన్ని ప్రతిపక్షం పైన ఎన్నికలు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం అవ్వాతాతలను దివ్యాంగులను కష్టపెట్టే కుట్ర జగన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. మరి మీరేం చేశారు? గడిచిన 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 దాకా మీరు ఏమన్నా ఏసీ రూముల్లో కూర్చోబెట్టి పెన్షన్లు ఇచ్చారా? లేకపోతే శుభ్రంగా టిఫిన్లో మజ్జిగలో పెట్టి పెన్షన్లు ఇచ్చారా? ఎలా ఇచ్చారు నాయన మీరు? చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇచ్చారండి? ఎండల్లో నుంచోబెట్టే కదా ఇచ్చావు. ఇవాళ మేము ఎండల్లో నుంచోబెట్టకూడదు, వాళ్ళని వాలంటీర్ల చేత ఇంటికి ఇప్పించాలనేది మా తాలూకా ఆలోచన. నీ ఫార్ములా ఏంటో చెప్పు. పోనీ వాలంటీర్లను ఉపయోగించుకుంటే ఇంటికి తీసుకెళ్ళి ఎలా ఇవ్వాలో నువ్వు చెప్తే పోనీ మేము తెలుసుకుంటాం. ఇవాళ ఇంత దుర్మార్గపు ఆలోచన చేసిన ఈ దుష్టుడు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఇవాళ ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇవన్నీ ఎన్నికల్లో కూడా ఏ రకంగా ట్యాపింగ్ జరిగినటువంటి ఉదంతాలు ఒక తెర మీదకి వస్తూ ఉంటే, మరి ఈ రకంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల కాళ్లను ఒక రాజకీయపరమైనటువంటి ఒక దురుద్దేశంతో మరి వారు ట్యాప్ చేసి రాజకీయ ప్రయోజనాలు పొందారో, ఇవన్నీ కూడా మరి ఆ సంభాషణలు, ఆ యొక్క విశేషాలు, వార్తలు మరి తెలుస్తూ ఉంటే దిగ్భ్రాంతి కల్పిస్తూ ఉన్నది. మరోవైపు సందట్లో సడమియా మాదిరిగా ఈ అధికారులు ఏ రకంగా కొంతమంది వ్యాపారులను, రియల్ ఎస్టేటు మరి వ్యాపారులను, నగదు మరి అదే రకంగా నగల వ్యాపారులను కూడా ఏ రకంగా డబ్బులు దోచుకున్నారో ఇవన్నీ కూడా మరి చూస్తూ ఉంటే మొత్తం అసలు ప్రజాస్వామ్యం తెలంగాణలో ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థకు తెరలేపారో ఇది అద్దం పడుతూ ఉన్నది. కాబట్టి అంతేకాకుండా అధికార పార్టీల అభ్యర్థులకు ఆ ఎన్నికల సందర్భంలో డబ్బులు సరఫరా చేసినట్టుగా పోలీసు వాహనాల్లో మరి ఈ రకంగా ఎన్నికల కమిషన్ యొక్క యంత్రాంగాన్ని కూడా వారికి ఏ రకంగా మోసం చేసి ఈ తతంగా నడిపించారో ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఇంత తీవ్రమైనటువంటి సమస్యను తేలికగా కేవలం రాజకీయపరమైనటువంటి ఆరోపణలతో సరిపెట్టడము, కొంతమంది పాత్రదారులకే పరిమితం చేయడం చూస్తూ ఉంటే మరి నిజంగా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఏమాత్రం కూడా చిత్రశుద్ధి ఉన్నట్టయితే మరి ఈరోజు మరి దానికి సూత్రధారులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. ఇది ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ రకమైనటువంటి వ్యవహారానికి పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా ఇది సిబిఐ ద్వారానే దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారికి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే
అసలు సూత్రధారులను, ఎందుకంటే మరొక అధికారి మరి ఆనాడు టెలిఫోన్ సంభాషణలో బీఆర్ఎస్ సుప్రీమే ఆదేశాల మేరకు చేశాము, ప్రభుత్వం మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగానే అధికారులుగా మేము పనిచేశామని వారు చెప్తూ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవట్లేదో, అసలు దోషులను మరి పక్కదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకుంది. అంతెందుకు ఓటుకు నోటు కేసులో కూడా ఆనాడు అడ్డంగా బుక్ అయినప్పుడు ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు మరి ఈరోజు ఉపేక్షిస్తుందో, మరి రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉన్నట్టయితే, మరి అసలు దోషులను పట్టుకోవాలనుకున్నట్టయితే మరి వారు ఈ యొక్క సిఐబై దర్యాప్తుకు వెంటనే ఆదేశించాలని, మరి భారతీయ జనతా పార్టీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఇది ఇంత విపత్తు, దేశంలో ఎక్కడ లేని విధంగా జరిగినటువంటి ఈ ట్యాపింగ్ వ్యవహారం వల్ల ఒకవైపు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల మరి ఇవాళ వారికి దోపిడీకి గురి కావడమే కాకుండా మరి కొన్ని కుటుంబాల్లో కూడా చిచ్చు రేపినట్టుగా, మరి అదే రకంగా మరి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా ఎన్నికల సందర్భంగా ఈ యొక్క మరి డబ్బు మార్పిడి స్వయంగా పోలీసు వాహనంలో జరిగిన ఉదంతాలు కానీ, లేదా రాజకీయ నాయకులు ప్రత్యర్థుల యొక్క టెలిఫోన్ సంభాషణ వల్ల ఏ రకమైనటువంటి మరి రాజకీయపరమైనటువంటి మరి కార్యకలాపాలు పాల్పడ్డారో అనేక ఉదంతాలు ఇవాళ ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఖచ్చితంగా మరి సిబిఐ దర్యాప్తు జరపాలి. లేనట్లయితే భారతీయ జనతా పార్టీ కూడా గవర్నర్ గారిని కలిసి ఈ వాస్తవ విషయాలను వారి దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా గవర్నర్ గారు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఈ యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగేదానికి కూడా మేము త్వరలో కూడా గవర్నర్ గారిని కలవబోతున్నాం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రం కూడా పార్లమెంట్లో పాస్ అయిన చట్టము మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చెయ్యము అన్న రైటు ఏ రాష్ట్రం కూడా లేదు. అది కశ్మీర్కు ఉండే ఆర్టికల్ 370 తోటి. ఈయనేమన్నా కశ్మీర్లో ఆర్టికల్ 370 5 సంవత్సరాల క్రితం వరకు ఉన్నట్టు ఈయన ఆర్టికల్ 786 తెద్దామనుకుంటున్నా ఇక్కడ తెలంగాణలో. ఏం చేయదలుచుకున్నాడు ఈయన తెలంగాణని? సంక్షోభం తేదలుచుకున్నాడు ఆయన. భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఈయన. ఈయన ఏ కెపాసిటీలో మాట్లాడి అధికారికంగా చెబుతున్నా నేను, మీడియా మిత్రులు వినండి అని షేర్వాన్ వేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని ఇంత పెద్ద గడ్డం పెంచుకొని పూనకం వచ్చినట్టు రోహింగ్యాలకు అడ్డా చేస్తావా తెలంగాణని? బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి అడ్డా చేస్తావా తెలంగాణని? ఇప్పటికే కేసీఆర్ బోధన్ని రోహింగ్యాలకు అడ్డా చేసిండు, దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిండు. మీ జీవన్ రెడ్డి ఇక్కడ క్యాండిడేటు జగిత్యాలని పిఎఫ్ఐ అడ్డా చేసిండు. ఈయన రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు? ఈయన హోమ్ మినిస్టర్ కాదు, ఇలా హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా సిఏఏ ఎన్ఆర్సీని అధికారికంగా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయము అధికారికంగా చెప్తున్నా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి స్పందించాలి. రేవంత్ స్పందించాలి. ఆయన హోమ్ కూడా ఆయన దగ్గరనే ఉందా? ఆయన దగ్గరనే ఉంది కాబట్టి ఆయననే స్పందించాలి. నల్గొండ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తే గాని వీళ్ళు బాగుపడరు, మనం బాగుపడనియరు. ఇలా నల్గొండ ఖమ్మంలో సీటు చూసుకొని ఎగురుతా ఉంటారు వీళ్ళు. అక్కడ ప్రజలు నిజంగా మీరు భారతదేశం యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటే
అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించండి. బీజేపీ అభ్యర్థులు అన్ని చోట్ల బాగున్నారు, నరేంద్ర మోడీని చూసి ఓటేయండి. మీ భవిష్యత్తు తరాల కోసం ఓటేయండి. రాజ్యాంగ సంక్షోభం తెచ్చే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అది ఎట్లా నివారించాలనో 1948లో సర్దార్ పటేల్కి తెలుసు, 2024లో అమిత్ షాకు కూడా తెలుసు. Uttam Kumar Reddy, just get out of the cabinet. You are an unfit fellow to remain in this cabinet. तो कौन है भाई? सीए को इंप्लीमेंट नहीं करते बोलने के लिए तो है कौन? Who the hell are you? सीएए देश में आज ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి కడియం శ్రీహరిపై ఆయన విరుచుకుపడ్డారు. చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు, ఇది కాదని చెప్పడానికి ఎవరు అవకాశం లేదు. ఇకపోతే తను ఎక్కడున్నా అక్కడ మాదిగ సామాజిక వర్గం ఎదుగుతున్న నాయకులనే అణిచేసే ప్రయత్నం చేశాడు. లేనిపోని మాటలు చెప్పి అధినేతల దగ్గర అవమానించే ప్రయత్నం చేశాడు. ఆయనకి అలవాటు అనేది ఇప్పటిది కాదు. ఆయనకి అలవాటు అనేది పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేని మనస్తత్వమైనలో ఉన్నది అనడానికి, పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేని అనడానికి ఇప్పుడు నేను బీఆర్ఎస్ చెప్పిన ఉదాహరణే కాదు. తను బీఆర్ఎస్లో రాకముందు టీడీపీలో మోత్పల్లి నరసింహులు గారిని కూడా రాజకీయంగా ఎదగకుండా అప్పుడప్పుడు అడ్డంకులు కల్పించడానికి చాలా కుట్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే మోత్పల్లి నరసింహులు గారు, మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మోత్పల్లి నరసింహులు గారు కడియం సేరి పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేని వ్యక్తి. ఆయన వల్ల దళితులకు ఒరిగేది లేదు. దళితులను మాదిగలను అడ్డం పెట్టుకొని తనే ఎదగడం తప్ప ఇంకెవరి ఎదుగుదలకు ఆయన అంగీకరించడు అని చెప్పి టీడీపీలో ఉన్నప్పుడే, కడియం సేర్ గారు టీడీపీలో ఉన్నప్పుడే, మోత్పల్లి నరసింహులు గారు టీడీపీలో ఉన్నప్పుడే కడియం సేర్ గారి ఈర్ష్య ద్వేషం మనస్తత్వం గల వ్యక్తి అని టీడీపీలో ఉన్న కాలంలోనే మోత్పల్లి నరసింహులు చెప్పాడు. ఆ విధంగా టీడీపీలో కడియం సేర్ గారు కొనసాగుతున్న కాలంలో మోత్పల్లి నరసింహులు రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎన్నో సందర్భాలు కుట్రలు చేసిండని మోత్పల్లి నరసింహులు సాక్ష్యం చెప్పాడు. అంటే పక్క వాళ్ళ ఎదుగుదల చూసి జీర్ణించుకోలేని కుళ్ళుబోతు మనస్తత్వం కడియం సేర్దని సాక్ష్యం. ఇకపోతే ఈరోజు కాంగ్రెస్లో చేరాడు. తన బిడ్డను కాంగ్రెస్లో చేర్పించాడు. మళ్ళీ టిక్కెట్ తెచ్చుకున్నాడు బిడ్డకు. ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాద రాజకీయం, ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాద రాజకీయం. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీగా ఉండబడే దయాకర్కు టిక్కెట్ రాకుండా తన బిడ్డకు తెచ్చుకున్నాడు. అక్కడ దయాకర్ గారి రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నాడానికి సాక్ష్యం సిట్టింగ్ ఎంపీ టిక్కెట్ బీఆర్ఎస్లో తెచ్చుకోవడం. ఇక బీఆర్ఎస్లో మాదిగలకు గౌరవం దక్కట్లేదని దయాకర్ కాంగ్రెస్లో చేరాడు. సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రైతులకు 15,000 రైతు బంధు అని మోసం చేసినా, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఆగం చేసినా,
తులం బంగారం ఇవ్వకుండా అక్క చెల్లెలను మోసం చేసినా 2500 మహాలక్ష్మి ఇస్తానని దగా చేసినా నన్నే గెలిపించిందయ్యా, నువ్వేం మాట్లాడతావు హరీష్ రావు అనడారే. రేపు బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఇలా ప్రజలు ఓడగొట్టిండ్రు. ఇస్తవా ఇయ్యవాడి బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి ఇవి సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం. ఇలా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు. కానీ ఇవాళ కాంగ్రెస్ మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం మనకు దొరుకుతుంది. అవి అమలు జరగాలంటే ప్రశ్నించే గొంతు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎందుకంటే ప్రజలకు మన మీద నమ్మకం ఉన్నది. ఇంకా కూడా చూద్దామా? సరిపోతాయా? నెక్స్ట్ పన్నులు మొదలయ్యే ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. 15,000 రైతు బంధు వచ్చింది, అది ఎవరికన్నా వచ్చిందా? ఆ రోజు మనమేమో డబ్బులు ఇస్తామని రైతు బంధు రెడీ చేసి ఇస్తే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి ఇచ్చే రైతు బంధుని ఆపింది. 4 నెలలైనా ఇప్పటికి కూడా రైతు బంధు డబ్బులు ఇంకా పూర్తిగా రైతుల అకౌంట్లలో పడలేదు. ఇవాళ నేను మీతో కోరేది ఒక్కటే, రైతులతో మీరు చర్చ పెట్టండి. 15,000 రూపాయల రైతు బంధు పడ్డోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటైంది. 15,000 రూపాయల రైతు బంధు పడనోళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి కుల్లా మనం చర్చ పెట్టుకోవాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ పుట్ట షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000 తో పాటు తులం బంగారం ఆడపిల్లలకే ఇచ్చే వచ్చిందా అమ్మ తులం బంగారం ఎవరికన్నా? నిన్ననే నేను పేపర్లు చదివినా, ఈ 3 నెలలనట బంగారం ధర 15% పెరిగిందట. 71,000 తులమైందట. అది కూడా బాగా పెరుగుతుంది. మరి ఇప్పుడు మనం ప్రజల్లో చర్చ పెట్టాలి. కేసీఆర్ ఉండగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మనం ఓట్ల కోసం చెప్పినామా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినామా? గెలిచిన తర్వాత ఆడబిడ్డలకు మేలు చేయాలని కేసీఆర్ గారు 13 లక్షల ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి కింద సాయం చేసినారు. కానీ వీళ్ళు ఎన్నికల ముందు ఆడబిడ్డలను ఊరించి తులం బంగారం ఇస్తామని సెంటిమెంట్ మాటలు చెప్పి గెలిచి 4 నెలలైనా తులం బంగారం లేదు, అసలు కొత్త కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదు. ఇంకా అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక పెళ్లిలైన వాళ్లకు ఆ 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు ఇప్పటికి. ఆ వెనకట మా వాళ్ళు మా శేఖర్ రెడ్డి లింగయ్య గారు సంతకం పెట్టిన ఆ చెక్కులే ఇంకా ఆడిట వస్తుంది. ఏం కిషన్ అన్న కొత్త ఎదురాలి. అందువల్ల మనం ప్రజల్లో చెప్పాలి, తులం బంగారం రావాలంటే శ్యామ మల్లేశం అన్నది గెలిపింది మా వాళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఇచ్చిన హామీలను రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. కానీ దయచేసి మీడియా మిత్రులు నేను కూడా కొడతా ఉన్నా, 2014లో మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, రాయండి, మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల. కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ వివేక్, గడ్డం వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి. వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు. సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అనుకుంటా. అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు, అది వేరే విషయం. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు 2014 నుంచి ఎందుకు? అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా. 2004 నుంచి తీయండి, ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, 2004 నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి, లంబకోణాలు జరిగినాయి అన్ని తీయండి. ఇంకొక మాట కూడా నేను మిత్రులారా మీకు గుర్తు చేస్తా ఉన్నా, అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే ఇప్పుడు ఆయన, ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారి గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ, హైదరాబాద్ సిపి. మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా? వారెవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా. మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరూ ఉన్నారు. మరి అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 కెళ్ళి మొదలుపెట్టు, ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి. నేను నా ఆరోపణ కాదు కదా. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు. ఏమని? ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. మరి అది వాస్తవమా కాదా? బయటికి తీ, విచారణ గ్యాంబిట్ పెంచు. ఆనాడు అధికారులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం, కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కేటీఆర్.